హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను వచ్చేసి గోంగూర పచ్చడి స్ట్రీట్ స్టైల్లో, అంటే కర్రీ పాయింట్స్లో ఇస్తారు కదా, అలా ఏ విధంగా చేయొచ్చో చూపించబోతున్నాను. ఇప్పుడు రెసిపీ తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ అంటే 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఒక 2 కట్టల గోంగూరను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకొని దీనిని కలుపుకుంటూ పూర్తిగా మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు మరియు ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి దీనిని మగ్గించుకోవాలి. అంటే ఈ గోంగూరకు సరిపడా సాల్ట్ మాత్రమే నేను వేస్తున్నాను ఇక్కడ. ఆయిల్ చూడండి ఈ విధంగా పైకి తేలింది కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు గోంగూరని కలుపుతూ మగ్గించుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా ఈ విధంగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. దీనిని మనం మిక్సీ పట్టన అవసరం లేదు, ఈ విధంగానే ఉండాలి. అందుకోసం దీనిని పక్కన పెట్టి మరొక కడాయి పెట్టుకొని అందులో మరొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ పచ్చెనగపప్పు మరియు 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 15 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు కూడా జస్ట్ ఫ్రై అయ్యాక ఒక 2 టమాటోలను వేసుకోవాలి. ఈ టమాటోలు వేయడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది. గోంగూర పులుపుకి ఈ టమాటో పులుపుకి కరెక్ట్గా సరిపోయి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ మరియు ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి పూర్తిగా మగ్గేంత వరకు, పచ్చిమిర్చి టమాటో మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ మగ్గిపోయాయి. ఇలా మగ్గిన టమాటో, పచ్చిమిరపకాయలు మరి పల్లీలని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ను మనం ముందుగా మగ్గించుకున్న గోంగూర మిశ్రమం ఉంది కదా, దాంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. గోంగూరను అస్సలు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, మిక్సీ పడితే పేస్ట్ లాగా అయిపోతుంది. గోంగూర అనేది అది చిన్న చిన్నగా తురుముకున్నాం కదా, అదే విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టి తాలింపు కోసం ఆయిల్ వేడి చేసుకొని మరొక 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, కరివేపాకు మరియు ఎండుమిరపకాయలు ఒక 4 వేసి, ఇంగువ కూడా కొంచెం వేసుకొని ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఈ విధంగా వేసుకొని కొంచెం పసుపు వేసి కలిపి తాలింపును పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర మిశ్రమంలో ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసి రెడీ చేసుకున్న తాలింపును వేసి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే మన టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీనిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే పక్కన నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అంటే మన గోంగూర టమాటో మనం కలిపి చేసాం కదా, ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.